ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంట్రా సీన్గా బెడ్రూమ్లోకి వెళ్తేనే బెండు తీసే ఆద్య గడ్డివాము దగ్గరికి రమ్మందంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుందేంట్రా? వానాకాలం పోయి చలికాలం రాదా? చలికాలం పోయి వేసకాలం రాదా? ఆద్యలో కూడా మార్పు వచ్చిందే. అయినా పర్లేదురా దేవుడా, ఇంత బాధలో కూడా నా ఆనందం వెతికావు చూడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు. సీన్గా అమ్మాయి పిలిస్తే ఇలానేరా వెళ్ళేది? చి, ఈ మధ్యనే కామన్ సెన్స్ లేకుండా పోతుందిరా. ఒక్క నిమిషం. ఆద్యా వస్తున్నా. నువ్వు ఉన్నావయ్యా. ఆద్యా నేను రెడీ, వచ్చేసా. శ్రీను కూర్చో. నేను కూర్చోనా? కూర్చో. దగ్గరికి రా. దగ్గరికి రమ్మంటుంది రోయ్. ఇంకా దూరంగా ఉన్నావేంటి? వెళ్ళు వెళ్ళు, దగ్గరికి వెళ్ళు. ముద్దు పెడుతుందేమో. ఇప్పుడే చెప్పాలా? అవును. ఇక్కడే చెప్పాలా? అవును. అంటే ఆద్య, ఇక్కడైతే మనల్ని ఎవరైనా చూస్తారేమో, ఎందుకో అని. చూస్తే చూడని ఏమవుతుంది? ఇది మన ఇల్లు, మన కాంపౌండ్, మన గడ్డివాము. కరెక్టే ఆద్య, కరెక్టే. కానీ ఈ టైంలో ఎందుకంటావు? కొద్దిసేపు ఆగితే వెన్నెలా. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా లేట్ చేద్దామంటావా? వద్దు వద్దు, కరెక్టే. ఇంకా లేట్ చేయడం కరెక్ట్ కాదు ఆద్య, నీ ఇష్టం. పెట్టే. మనం పెట్టిని బయటికి తీయాలి. పెట్టా? పెట్టేంటి? పార్వతి పిన్నిని పెట్టిన పెట్టే. నువ్వు మాట్లాడుతుంది ఆ పెట్టె గురించా? అవును. అబ్బా, ఏం చేస్తున్నావు? పెట్టమన్నావు అనుకున్నాను. ఏంటి? అదే నువ్వేమన్నావు?
పెట్టే. పెట్టండి. ఉఫ్. పార్వతి పిన్నిని దాచిపెట్టిన పెట్టి. ఏంటి? అదే అదే పెట్టే. నేను అదే అనుకున్నాను. ఆ పెట్టెని ఇక్కడి వరకు తేవడానికి ముగ్గురం కష్టపడ్డాము. ఆ పెట్టె ఇక్కడ పెట్టింది మూడో కంటికి తెలీదు. కానీ ఆ పెట్టెని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి కాదు మోసుకు వెళ్ళి చెరువులో వేశారు. పార్వతి పిన్నిని చంపాలని చూశారు. ఆవిడ చనిపోతే మనం ఇరుక్కోవాలని ఈ ప్లాన్ వేశారు. నువ్వు చెప్పింది కరెక్టే ఆద్య. అయినా మన ముగ్గురిపైన అంత కక్ష ఎవరికుంటుంది? ఎవరు చేసుంటారు ఈ పని? అదే మనం కనిపెట్టాలి శ్రీను. ఆ ఇన్వెస్టిగేషన్ ఇక్కడి నుంచి మొదలు పెట్టాలనే నేను ఇక్కడికి రమ్మని పిలిచింది. అర్థమైంది. మన అదృష్టం బాగుండి పార్వతి పిన్ని బ్రతికి తిరిగొచ్చింది. ఆవిడికేదైనా అయ్యుంటే ఎంత ఘోరం జరిగేది. ఇప్పుడు మాత్రం తక్కువ ఘోరం జరిగిందా ఆద్య? మామయ్య అందరూ ఇల్లు వదిలి వెళ్ళిపోయేదాకా వచ్చింది. ఈ పని ఎవరు చేసుంటారో కనుక్కుంటే చాలు శ్రీను. మళ్ళీ పెదనాన్నతో పాటు అందరూ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. కానీ కనుక్కోవడం ఎలా ఆద్య? ఆ పెట్టెని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళింది ఎవరూ చూడలేదు. ఆ పెట్టెని తీసుకువెళ్ళి నీళ్ళలో వేసింది కూడా ఎవరూ చూడలేదు. పైగా టౌన్లో మాత్రి ఈ ఇంట్లో కానీ ఈ ఊర్లో కానీ ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. ఈ పని చేసింది ఎవరో అసలు ఎలా కనిపెడతాను చెప్పు? సీసీ కెమెరాల్లో చూసే ఛాన్స్ లేకపోయినా ఇక్కడున్న పెట్టెని తీసుకువెళ్ళింది పైవాడు చూసే ఉంటాడు కదా. మన ప్రయత్నం మనం చేద్దాం. వాళ్ళ పాపం పండిన టైంలో మనకి ఖచ్చితంగా దొరుకుతారు. వాళ్ళు ఎవరో ఏంటో అప్పుడు తెలుస్తుంది. కనిపెడదాం. మీలాంటి రివెంజ్ ఉన్న వ్యక్తి నేను ఎప్పుడూ చూడలేదు మేడం. నాకు తెలిసినంత వరకు పగంటే పగే. కానీ మీరిక్కడ పగ అంటారు, ఆ ఇంటికి వెళ్ళి రఘురామ్ని పరామర్శిస్తారు. వాళ్ళకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసి వాళ్ళ మంచి కోరుకుంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.